గుంటూరు జిల్లాలో 7వ తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకి చెందిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని స్కూల్ నుంచి బయటకు వచ్చింది. నాగరాజ్ అనే వ్యక్తి ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శవమై కనిపించిన నాగరాజ్ ఇంటిని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సెంటర్ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన తర్వాత రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ గట్టిగా మీరు భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి టీమ్స్ వస్తడం జరిగింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక ఆచూకీ తెలియని వైనం ఇంతవరకు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుండగా, అదే తరహా గుంటూరు జిల్లాలో 7వ తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకి చెందిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని స్కూల్ నుంచి బయటకు వచ్చింది. నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో శవమై తేలింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శవమై కనిపించిన నాగరాజు ఇంటిని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.